హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి టేస్టీ ఫ్రూట్ సలాడ్ అండి. చూస్తేనే అర్థమైపో ఉండొచ్చు మీకు. సరేనా, ఎలా చేయాలో చూద్దామా. నేనైతే మనము దానిమ్మ పండ్లు తీసుకున్నాను 3. పాలు ఆల్రెడీ ముందే వేడి చేసుకొని పెట్టుకున్నాను. బాగా వేడి చేసుకున్నానండి. బాగా వేడి అయ్యాక పాలలో నేనైతే 150 గ్రామ్స్ పైన షుగర్ వేసుకున్నానండి. మీరు టేస్ట్ చూసుకుంటే వేసుకోవచ్చు, ఎందుకంటే మనం ఫ్రూట్స్ వేస్తాం కదా, దాంట్లో కొద్దిగా టేస్ట్ ఉంటుంది కాబట్టి, స్వీట్ టేస్ట్ ఉంటుంది కాబట్టి అందుకని నేను కొద్దిగా తక్కువనే వేసుకున్నాను. మీరు కొద్దిగా ఎక్కువ తినే వాళ్ళైతే మీరు 250 గ్రామ్స్ వేసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత చూడండి, ఇలా కర్డ్ సెట్ పౌడర్ అండి. అది ఆ పౌడర్ అనేది నేనైతే టీ తాగే ఆ స్పూన్ నుంచి 3 స్పూన్స్ వేసానండి. వేసి ఇలా బాగా కలుపుకోవాలండి. ఇలా ముద్దలు చిన్నగా కూడా లేకుండా బాగా కలుపుకోవాలండి. 2 లీటర్స్కి 3 or 4 స్పూన్స్ సరిపోతుందండి పౌడర్. ఎక్కువ పౌడర్ వేయడం వల్ల గట్టిగా అయిపోతుంది పెరుగులో అంతా, మనకు టేస్ట్ కూడా ఉండదండి. మీరు ఒకవేళ ఎక్కువ తీసుకుంటే 5 తీసుకోండి. ఇక 2 లీటర్స్ ఇనఫ్ అనుకుంటే 3.5 తీసుకుంటే పౌడర్ సరిపోతుంది. సరేనా, ఆ పౌడర్ వేసుకునేటప్పుడు మాత్రం కొద్దిగా కలుపుకుంటూ వేసుకోండి. వేసుకున్నాక కూడా బాగా కలుపుకోవాలండి. కొద్దిగా మనం ఒక 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలండి. మెయిన్ టేస్ట్ అంటే దీనివల్లనే వస్తుంది మనకు. ఈ పౌడర్ వేసాక ఇలా బాగా కలుపుకుంటూ చూసుకుంటూ ఉండండి. చాలా టేస్టీగా ఉంటుందండి. సూపర్ అండ్ టేస్టీ రెసిపీ, చాలా బాగుంటుంది. ఇంట్లోనే మీరు ఈజీగా చేసుకోవచ్చు. సరేనా, చూడండి, నేనైతే ఒక 20 మినిట్స్ వరకు అయితే ఇలా బాగా కలుపుకుంటూనే ఉండానండి. ఇలా కలుపుకోవడం వల్ల అనేది ఏంటంటే మనకు టేస్ట్ బాగా అవుతుంది, తక్కువ మంటలోనే. సరేనా, ఇలా కలుపుకుంటూ ఉండండి. అయితే ఆ తర్వాత ఒక 5-6 యావంకులు బాగా పొడిలాగా దంచుకొని వేసుకుందామండి. నేనైతే ఇలా పొడిలాగా దంచుకొని ఒక 4-5 వేసుకోండి. ఇలా వేసుకున్నాక కూడా బాగా కలుపుకోవాలండి. మ్యాక్సిమం నేను చెప్తున్నాను కదా, ఒక 20 to 25 మినిట్స్ తక్కువ మంటలోనే ఇలా బాగా కలుపుకోవాలండి. షుగర్ది ప్రాబ్లం ఏముండదు. మీరు టేస్ట్ చూసుకుంటూ కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇలా కలుపుకునేటప్పుడు కూడా కొద్దిగా వేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు. కానీ మనము ఫ్రూట్స్ వేస్తాం కాబట్టి దాంట్లో షుగర్ లెవెల్ కొద్దిగా అనిపిస్తుంది స్వీట్ కానీ మీరు చూసి తర్వాత అయినా కొద్దిగా వేసుకుంటే వేసుకోవచ్చు, ఏం పెద్ద ప్రాబ్లం ఉండదండి. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నేను ఇలానే బాగా కలుపుకున్నాను. ఒక 25 to 30 మినిట్స్ వరకు ఇలా కొద్దిగా చిక్కదనం వస్తుందండి. ఇలా పక్కన మొత్తం ఇలా చిక్కదనం వచ్చే వరకు కలుపుకుంటూ ఉండండి. సరేనా, ఇలా కలుపుతుండగా నాకైతే చిక్కదనం అనేది వచ్చేసింది. ఈ తర్వాత మీరు అది చల్లడానికి మీరు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇలా యాపిల్స్ చిన్నగా ఈ సైజులో కట్ చేసుకోవాలి. ద్రాక్ష పండ్లు ఇలా కట్ చేసుకోండి. వేడిగా ఉన్నప్పుడు మాత్రం ఫ్రూట్స్ వేయొద్దండి, చల్లారినాకనే ఫ్రూట్స్ వేసుకోవాలి. అన్ని ఫ్రూట్స్ ఇలా ఒకటి తర్వాత ఒకటి వేసుకొని కలుపుకోండి. ఆ తర్వాత టేస్టీ ఫ్రూట్ సలాడ్ అయితే మీకు రెడీ అయిపోతుందండి. సరేనా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. వేస్తే వెన్నెల లిక్విడ్ కూడా వేసుకోవచ్చు, లేకపోయినా పర్లేదు. ఇలా చేసుకున్నా కూడా బాగుంటుంది. సరేనా, థ్యాంక్ యూ, బాయ్. మళ్ళీ కలుద్దాము ఇంకో వీడియోలో. థ్యాంక్ యూ సో మచ్. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.